హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. నిన్న మనకు ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. నేను దాని ముందు రోజే వీడియో చేసి పెట్టిన. ఈ వీక్ పక్కా వస్తుంది రిజల్ట్. యాక్చువల్ లాస్ట్ వీక్ రావాల్సింది, బట్ పండుగ ఉందని ఆగింది. సో ఈ వీక్ పక్కా వస్తుంది. అండ్ నేను ఆ రోజు చెప్పిన మొన్న వీడియో పెట్టేటప్పుడే ఇది పెట్టిన తర్వాత 1 అవర్కి కూడా లింక్ యాక్టివ్ కావచ్చు, లేకపోతే రేపన రావచ్చు. బట్ ఈ వీక్ ఫ్రైడే లోపు అయితే పక్కా వస్తుంది అని చెప్పిన. అండ్ నిన్న వచ్చింది రిజల్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే క్లియర్ చేసిండ్రో మెయిన్స్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ కాండి. ఈ మంత్ అయితే ఉండదు ఇంటర్వ్యూ. హార్డ్లీ దే విల్ బి గివింగ్ 10 days మినిమం. ఎందుకంటే వాళ్ళు కూడా లింక్స్ యాక్టివ్ చేయాలి, అప్లికేషన్ లింక్ యాక్టివ్ చేయాలి, అండ్ అడ్మిట్ కార్డ్స్ ఇవ్వాలి ఇంటర్వ్యూవి. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. దానికి మినిమం 10 days తీసుకుంటారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత 10 days అనుకున్నా ఫెబ్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇంటర్వ్యూస్. సో ఇప్పుడైతే ఏమి Jan 28 అని అంటుండ్రు, బట్ అదేం కాదు. Jan 28 ఏమి ఉండదు. ఈ మంత్ అయిపోయిన తర్వాత ఫెబ్ నుంచి ఉంటాయి ఇంటర్వ్యూస్. అండ్ ఎవరెవరైతే క్లియర్ కాలేదో మెయిన్స్ వాళ్ళకు అస్సలు డిసప్పాయింట్ కాకండి. ఇంకా మనకు రిజల్ట్స్ వచ్చేవి ఉన్నాయి. అండ్ 2026 కూడా హార్డ్లీ ఇంకో 5 monthsలో మనకు మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈ 5 months గట్టి ప్రిపరేషన్ పెట్టుకోండి. వేరే థాట్ లేకుండా ఇదే దాని మీద ఉండండి. 5 months ఇస్ మోర్ దాన్ ఎనఫ్. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఆ గ్యాప్స్లో మనం మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటాం. సో ఏవైతే బేసిక్స్ ఉంటాయో క్వాంట్లో కానీ, రీజనింగ్లో కానీ, ఆ పజిల్స్ అయినా, డిఐ అయినా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నది ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఈ 5-6 monthsలో. అండ్ మనం 2026లో ఇప్పుడు కొట్టకపోయినా పర్లేదు, ఒకవేళ రాకపోయినా పర్లేదు, ఏది రాకపోయినా పర్లేదు, 2026లో విల్ బీ క్రాకింగ్ దట్ విత్ కంటిన్యూస్ ప్రిపరేషన్. సో అస్సలు డిసప్పాయింట్ కాకండి. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు పిఓ రిజల్ట్ వచ్చేసింది, చలో మెయిన్స్. ఇప్పుడు ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు? ఇది నేను ఇంతకుముందు కూడా పిఓ ప్రిలిమ్స్ అప్పుడు కూడా నేను చేసి పెట్టింటి వీడియో. అంటే వాళ్ళు ఎట్లా ఐపీఎస్ వర్క్ చేస్తుందని. యూజువల్గా వీళ్ళకి ఐపీఎస్కి అదొక అలవాటు. ఏది మెయిన్స్కి 1 week ముందు ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వడం. సో అట్లా అనుకున్నా మెయిన్స్ మనకు ఫెబ్ 1st ఉంది కాబట్టి 1 week ముందు అనుకున్నా. ఇప్పుడు ఈ 23rd 24th వరకు వచ్చేసేయాలి. 22nd 23rd 24th. ఇట్ ఈస్ ఆల్రెడీ 22nd. అండ్ ఈరోజు లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రిజల్ట్. అంటే రావచ్చు ఈరోజు కూడా, ఎందుకంటే నిన్ననే మెయిన్స్ ఇచ్చినందుకు ఒక 1 day గ్యాప్ తీసుకుంటుండొచ్చు, లేదా ఇచ్చేస్తారు. బట్ నేను ఇంతకుముందు కొంతమంది అడిగినప్పుడు నేను పెట్టిన ఆర్ఆర్బి ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది కమెంట్స్లో అడిగినప్పుడు, మోస్ట్లీ ఇదే రోజు రిజల్ట్ వస్తుంది, అంటే రేపు. ఎందుకంటే ఆర్ఆర్బికి ఫ్రైడే ఈజ్ ఫేవరెట్. అది ఎందుకో తెలియదు, వాళ్ళ మధ్యలో ఏం రిలేషన్ ఉందో మనకు తెలియదు. కానీ ఫ్రైడే రోజు మోస్ట్లీ రిజల్ట్స్ ఇస్తుంది ఇది. ఎందుకంటే సాటర్డే సండే మళ్ళీ గ్యాప్ ఉంటుంది. సాటర్డే సండే చాలా తక్కువ రిజల్ట్ వచ్చే ఛాన్స్. సాటర్డే సండే ఉండదు కాబట్టి ఫ్రైడే రోజు మోస్ట్లీ రావాలి. లేదు అనుకుంటే మళ్ళీ సాటర్డే సండే వెళ్ళిందంటే మండే మళ్ళీ రిపబ్లిక్ డే ఉంటుంది, అండ్ పబ్లిక్ హాలిడే అది. సో వర్క్ చేసే వాళ్ళు ఉండరు. మళ్ళీ లేదు అంటే 27th ఇవ్వాలి. 27th అన్నది చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్కి హాల్ టికెట్స్ ఇవ్వాలి, అండ్ అడ్మిట్ కార్డ్స్ రావాలి, అండ్ మెయిన్స్ ఫెబ్ 1st ఉంది. సో ఈ 27th అంటే వితిన్ 3-4 daysలో వాళ్ళు ఈ లింక్ ఇచ్చేసి మళ్ళీ ఎంబడే అదే మెయిన్స్ అడ్మిట్ కార్డ్ లింక్, డౌన్లోడ్ లింక్, అదంతా హెక్టిక్ అయిపోతుంది. కాబట్టి ఇది దెర్ ఆర్ హై ఛాన్సెస్ 23rd January. నేను స్టార్టింగ్ నుంచి అయినా చెప్తున్నా, వాళ్ళు అదే ప్యాటర్న్ పోతారు. ఎన్ని ఇయర్స్ అని చూస్తున్నాం. మెయిన్స్కి 1 week ముందు ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఆ 1 week ముందు కూడా వాళ్ళకు కొంచెం వర్క్స్ ఉంటాయి. ఏవి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం, మళ్ళీ దీని స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేయడం, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కరెక్ట్ 1 week ముందు పక్కా ఇస్తారు. మరీ డిలే చేసి 3 days 4 days ముందు అయితే ఇయర్ మెయిన్స్కి. సో 23rd January రేపు మోస్ట్లీ రిజల్ట్స్ వస్తాయి.
రేపు యాక్టివ్ ఉండండి. అండ్ నేను కూడా రిజల్ట్ వచ్చినప్పుడే వచ్చి అప్డేట్ ఇస్తా. అండ్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ ఎవరెవరైతే రాసిండ్రో వాళ్ళు ప్లీజ్ మీ అటెంప్ట్స్ ఎన్ని, మీరు క్లియర్ అవుతుంది అనుకుంటున్నారా లేదా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేదన్నా దేని గురించి అన్నా ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంటర్వ్యూ నేను పక్కా వీడియో చేస్తే ఇంటర్వ్యూ గురించి, అండ్ అదే ఆర్ఆర్బి పిఓ ఇంటర్వ్యూ గురించి. అండ్ యా ఇంకా ఏమన్నా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ మన ఛానల్ ఇది తెలంగాణ బ్యాంకర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు. అండ్ లైక్లు కూడా కొట్టండి, బాగానే కొడుతున్న లైక్లు 50 అవ్వనే ఉంటున్నాయి లైక్స్ అన్నిటికీ. సో ఫైన్, సూపర్. ఇంకా కొంచెం లైక్స్ వస్తే మనకు కూడా ఇంకా వీడియో నచ్చుతుంది. కమెంట్స్లో అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అన్ని కమెంట్స్లో. అండ్ లైక్స్ కూడా కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ యా, థ్యాంక్ యూ.